సంస్థలు కూడా కొనసాగాలని నేను ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం అండి. విషాదకరమైన సంఘటన. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు, ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు. నిజంగా చాలా బాధాకరం. వారి మనతో పాటు ఫోన్ లైన్లో మాట్లాడడానికి అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోజీరావు గారు లేరు అనే వార్త వినంగానే నిజంగా చాలా బాధ కలిగింది. వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చెప్పాలో ఎమోషన్స్ నాకు తెలియట్లేదు, ఏం మాటలు తెలియట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, అంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా, శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా చాలా. ఫోన్ లైన్లో మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. సార్, రామోజీరావు గారు అనే పేరు వినగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? అలాగే వారితో మీకున్న అనుబంధం ఏంటి సార్? రామోజీరావు గారు అనగానే ఒక లెజెండరీ పర్సనాలిటీ అయినా, ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా మార్గదర్శిగానే ఉండే స్థాయిలో ఎదిగాడు. ఆయన సమాజానికి అనేక రకాల సర్వీసెస్ అందించినాడు. అది పత్రికా రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కావచ్చు, సమాజంలో జరుగుతున్న చెడు మీద చేస్తున్న పోరాటం కావచ్చు, మరి సమాజానికి మంచి చేయాలన్న ఆయన ఆరాటం కావచ్చు, ఏ విభాగం తీసుకున్నా కూడా అందులో ఆయన నిష్ణాతుడు, ఒక లెజెండరీ. పద్మవిభూషణ్ గా భారత ప్రభుత్వం కూడా ఆయన గౌరవించింది. ఆయనతో నేను చాలా సార్లు నన్ను వ్యక్తిగా కూడా గుర్తుపడతారు. నేను చాలా సార్లు ఆయన వ్యక్తిగతంగా కలవడం కానీ, ఆయన పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఎదిగినప్పుడు కానీ, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఆయన ఒకనొక సందర్భంలో నేను ఎర్రంనాయుడు గారు ఆ రోజులలో వారి సంస్థ మీద కొంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే అక్కడ మేము ఢిల్లీలో మాట్లాడి డిఫెండ్ చేసిన తీరు మీద ఆయన స్పందించి మాకు వ్యక్తిగత స్వదస్ఫూరితో లేఖలు రాసిన సంగతి ఆయన ఇక్కడికి మర్చిపోలేదు. చాలా గొప్ప వ్యక్తి ఆయన ఛానల్ తీసుకుంటే కూడా రకరకాల కార్యక్రమాలు రైతుల కోసం కానీ, యువకుల కోసం కానీ అనేక రకాల కార్యక్రమాలతో సమాజాన్ని ఇన్స్పైర్ చేసింది. ఈజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. అరుదుగా వస్తారు అట్లాంటి వాళ్ళు. ఆయనతో ఈ కరోనా టైంలో కూడా నేను వారిని కలవడం జరిగింది. ఒక కామన్ ఫ్రెండ్ అతను హాస్పిటల్ ఉంటే వారికి అక్కడికి వచ్చారు. నేను అడిగాను, నేను కలుస్తానంటే వారు రమ్మన్నారు. కరోనా టైంలో కూడా వారితో మాట్లాడితే ఆయన అన్నాడు, జనానికి ఎట్లా సర్వీస్ చేయాలి, వ్యక్తులుగా సంస్థలుగా చేయాలి, ప్రభుత్వాలు చేయాలని చెప్పి ఆయన ఆరాటం కూడా నేను అప్పట్లో చాలా ఆశ్చర్యం కలిగించింది. అంత గొప్పగా ఆలోచన చేసే వ్యక్తులు అరుదుగా ఉంటారు అన్నమాట. సమాజానికి ఎట్లాంటి వ్యక్తులు మార్గదర్శకులుగా ఉంటారు అన్నమాట. అండ్ సార్, రామోజీరావు గారిని మీరు చివరిగా ఎప్పుడు కలిసారు సార్? రామోజీరావు గారిని అంటే మేము మాట్లాడడం అయితే మాత్రం కరోనా టైంలో ఆయన ఒక డెంటల్ హాస్పిటల్ దగ్గర ఆయన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే నేను ముందు వారి అనుమతి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడి రావడం జరిగింది. ఆ తర్వాత మామూలుగా ఎక్కడైనా కార్యక్రమాల్లో వారి వివాహాలు అట్లాంటివి జరిగినప్పుడు ఫిలిం సిటీలో నమస్కారం చెప్పడం, చూడడం, ఆయన చిరునవ్వు నవ్వడం, భుజం ప్యాక్ చేయడం అట్లాంటివి జరిగినాయి. మరి నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ కోసం, గైడెన్స్ కోసం కూడా తరచుగా నేను వెళ్ళేవాడిని. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ రకంగా నేను వెళ్ళేవాడిని. వెరీ అఫెక్షనేట్ పర్సన్ అన్న. నేను మా మిత్రుడు ఎల్రమ్మ గారు ఇద్దరం ఒకసారి 5 minutes అని చెప్పి ఫిలిం సిటీకి వెళ్తే 1 hour మాట్లాడాడు మాతో. చాలా చాలా విజ్ఞాన ఖని అయినా. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు తెలియని సబ్జెక్ట్ లేదు. వెరీ హార్డ్ వర్కింగ్, గొప్ప పర్సనాలిటీ అన్నమాట. అరుదుగా వస్తారు, ఐ రిపీట్, అరుదుగా వస్తారు అట్లాంటి వారు. రాజకీయంగా వారు మీకు ఎక్కువగా ఏం చెప్తూ ఉండేవారు సార్? అంటే ఆయన రాజకీయంగా జనాలలో గుర్తుండాలంటే జనానికి అవసరమైనప్పుడు మీరు కనపడాలి, ఆపదలో ఆదుకోవాలి. తరచుగా
జనం సమస్యలు తెలుసుకోవడానికి పర్యటనలు చేయండి, అధ్యయనం చేయండి, పరిష్కారాలు చూపండి. పొలిటీషియన్ అంటే మామూలుగా చట్టసభలతో పాటు జన సమస్యలను అర్థం చేసుకోవడం ప్రధానం అని చెప్పి ఆయన చెప్పి చట్టసభల్లో కూడా జనానికి మనం చేసి చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందనే యాంగిల్లోనూ మీరు ఫస్ట్ ఆలోచన చేయాలని చెప్పి కూడా ఆయన ఉద్బోధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి హయాంలో చూసిన ఎన్టీ రామారావు గారి ఆత్మగౌరవ నినాదానికి ఒక ఊపు తెచ్చిన గొప్ప వ్యక్తులలో రామోజీరావు గారు కూడా ఒక. మరి ఆయన యంగ్స్టర్స్ గా మేము అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు చాలా గొప్పగా మమ్మల్ని అందరినీ మార్గనిర్దేశం చేసిన సందర్భాలు మర్చిపోలేదు. ఏదైనా నేల విడిచి సాము చేయదండి, ప్రజలను విడిచి రాజకీయాలు చేయకండి, పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ చేయాలని చెప్పిన ఒక మహానుభావుడు ఆయన. థ్యాంక్ యూ సార్. వారితో మీకున్న అనుబంధాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్.